ఆందోళనకు దిగింది కూరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. కష్టపడి శ్రమించి సంపాదించిన డబ్బును సొసైటీ బ్యాంకులో దాచుకుంటే నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ల పత్రాలు సృష్టించి తమ డబ్బులను బ్యాంక్ అధికారులు పక్కదారి పట్టించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసి తమ డబ్బులను తమకు ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కూరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకారం పరపతి సంఘంలో 10.23 కోట్ల రూపాయల భారీ స్కామ్ వెలుగు చూసింది. దీంతో జేడీసీసీ ఉన్నతాధికారులు వ్యవసాయ పరపతి సంఘంలో పనిచేసిన రావుల కిషోర్ ను సస్పెండ్ చేసింది. ఈ భారీ స్కామ్ పై జేడీసీసీ అసిస్టెంట్ రిజిస్టర్ ఉమాదేవి ఆధ్వర్యంలో ఆడిట్ చేస్తున్నారు. ఈ బ్యాంకు వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన చేశాడు అంటున్నారు. దానికి మేము ఒప్పుకోం. ఇది గవర్నమెంట్ అండర్ టేకింగ్ బ్యాంక్. ఇది దాని వలన మీరు కట్టాలి అని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాం. జిల్లా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు నిన్న ఎవరో వచ్చారన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చారన్నారు. వాళ్ళు రాసుకున్నారు. నేను ఉదయం జిరాక్స్ ఇస్తానంటే మేమన్నా ఏమన్నా 10ంటికి ఇవ్వండి, 10:30కి ఇస్తే మేము వెళ్ళి గ్రీవెన్స్లో పెడతాము. గ్రీవెన్స్లో పెడితే వాళ్ళకి తేలిపోయింది. కలెక్టర్ గారికి ఒకటి పెడతాము, మా లోకేష్ గారికి ఒకటి పెడతాము, ఇవ్వండి అమ్మా మేము జిరాక్స్ తీసుకొని ఇస్తామంటే కూరగాయలు సొసైటీ ప్రెసిడెంట్కి ఇస్తానంది. సాయంత్రం ఇస్తానంది అంటాము, ఇవ్వాల. అది జరిగింది. దీని అమౌంట్ మాత్రం చెప్పాను కదా. అది స్థానిక ఎమ్మెల్యే గారికి మాకు అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము. మొన్న పోతే మీరు కేసు పెట్టండి అని పిఏ గారు చెప్పారు. మేము అపాయింట్మెంట్ ఇవ్వాలైనా తీసుకుంటాం, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం, మా అన్ని చెప్పుకుంటాం. అపాయింట్మెంట్ కోసం వెళ్తే ఆయన పిఏ గారు ఏమన్నాడంటే, మీరు ఇవాళ కేసు పెట్టండి పెద్ద ఆయన, మీరు అందరూ అపాయింట్మెంట్ తీసుకుందామని కేసు పెట్టండి అని అన్నారు. కేసు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పెట్టారు, మేము పెట్టలా. మేము లోకేష్ గారిని కనుక్కొని పెడదాం. లేదు కేసు తీసుకోవటం అనేది అసంభవమైన పని. అది మేము వెళ్ళలేదు. మేము మన వాళ్ళు పెట్టింది